నిన్న మా మోహన్ గాడు కాల్ చేసి డాబాకి వెళ్దాంరా అన్నాడు. నేనేమో మా నాన్న బండి వేసుకొని మోహన్ గాడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాడేమో అసలు లేడు. వాడు లేడని కాల్ చేస్తే వాడేమో బండి వేసుకొచ్చాడు ఇప్పుడే. ఎక్కడికి వెళ్ళేవరా అని అడిగితే మా అత్త మామిడికాయలు తెమ్మన్నదంట. ఎరా కిలో ఎంత పడ్డదని అంటే కిలో 120 రూపాయలు పడ్డదంట. పర్లేదు మా వాడు బానే కొన్నాడు. ఇంకా మా ఓడి బండి ఛార్జింగ్ 20 ఉంది. వాడి బండి లోపల పెట్టి ఇంకా ఛార్జింగ్ పెట్టేస్తాడు. ఎందుకంటే వాడికి సాయంత్రం వర్క్ ఉంది. పైకి ఎక్కడికి వెళ్తున్నావురా అంటే మామిడికాయలు ఇచ్చే వస్తా అన్నాడు. మా వాడు 2 మినిట్స్ లో వస్తా అని చెప్పి 5 మినిట్స్ చేసాడు. వీడు ఎప్పుడు లేటే. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ గా మండికి స్టార్ట్ అయ్యాం. ఇలా స్టార్ట్ అయ్యామో లేదో ఫుల్ వర్షం పడేటట్టుంది. ఫుల్ మేఘాలు వచ్చేసాయి. ఇక్కడ సగం దూరంలో ఆపేసాడు. లొకేషన్ చూస్తుంటే నెల్లూరు మొత్తం కనిపిస్తుంది. ఇంక అక్కడి నుంచి అలా స్టార్ట్ అయ్యామో లేదో ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. అది ఇద్దరం గట్టిగా తడిసిపోతున్నాం చూడండి. ఇంక ఇది అయ్యే పనిలో కనిపించలేదని చెప్పి బస్ స్టాండ్ లో ఆగిపోయాం. మా మోహన్ గారు చూడండి కోడి తడిసిపోయినట్టు తడిసిపోయాడు. ఎలాగో తడిసిపోయాం కదా అని చెప్పి ఇంకా మా ఊడి బుచ్చి దాకా ఇంకా ఆగలేదు. మా బుచ్చిరెడ్డిపాలెం దగ్గర చూసి అసలు వర్షమే లేదు. డైరెక్ట్ గా డాబా దగ్గరికి వెళ్ళిపోయాం. చేతులు కడుక్కి వచ్చేటప్పటికి మా వాడు ఆర్డర్ కూడా ఇచ్చేసాడు. ఇలా కూర్చున్నానో లేదో లాలీపాప్స్ తెచ్చి పెట్టేశాడు. మా మోహన్ గడు ఫుల్ ఆకలి మంది ఉన్నాడు. వాటితో పాటు నేను కూడా స్టార్ట్ చేసేసా. ఇలా తింటున్నామో లేదో మిగతా ఆర్డర్ కూడా వచ్చేసింది. రేపు ఉండేది ఇద్దరమే కదరా ఇంత ఆర్డర్ ఎందుకు పెట్టాడు బిల్లు నేను కడతా అన్నాడు. మా వాడికి బిల్లు బాగానే అయింది. ఇంకా అక్కడ బిల్లు కట్టేసి ఇంటికి స్టార్ట్ అయ్యాం.